వందేళ్ల చరిత్ర ఉన్న తమిళ మీడియా సంస్థ వికటన్కు మద్రాసు హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం దక్కింది. ఈ మ్యాగజైన్ వెబ్సైట్ను అన్బ్లాక్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఏ కార్టూన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంతో సదరు సంస్థ వెబ్సైట్ను బ్లాక్ చేసిందో ఆ కార్టూన్ను తీసివేయాలన్న ముందస్తు షరతు ఇందులో ఉంది. షరతుకు అంగీకరించిన పక్షంలోనే సదరు వెబ్సైట్ మళ్లీ తెరమీద ప్రత్యక్షమవుతుందన్న ఈ ఆదేశాలు మధ్యంతరం కావచ్చును. అంతిమ తీర్పు మిగిలే ఉండవచ్చు. కానీ న్యాయస్థానం ఇలా అతి జాగ్రత్తగా వ్యవహరించడం మిగతా మీడియా సంస్థలకు ఉత్తేజాన్నిచ్చే అంశమైతే కాదు. అక్రమ వలసదారులంటూ కాళ్లకు చేతులకు గొలుసులు కట్టి ముఖానికి మాస్కులు పెట్టి అమెరికా తన విమానాల్లో మన పౌరులను పంజాబ్లో దించేసినందుకు దేశం యావత్తూ బాధపడింది, అవమానపడింది. ఇంత అమానుషంగా అగౌరవంగా వ్యవహరించడాన్ని ప్రశ్నించకపోతే ఎలా అని విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. ప్రభుత్వం మౌనంగా ఉండడం సరికాదని తప్పుబట్టాయి. ఆవేదనని అమెరికా సర్కారుకు తెలియజేశామని, అయితే అక్రమార్కులను అలా గొలుసులు కట్టి పంపడం వాళ్ళ విధానమని మన ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఈ వివరణ మన పరువు మరింత దిగజార్చేటట్టు ఉందని మళ్లీ విపక్షాలు తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన జరిగింది. భేటీలో ఈ అంశాన్ని మోదీ ప్రస్తావించకపోవడం పైన కూడా విమర్శలు వచ్చాయి. ట్రంప్ పక్కనే మోదీ గొలుసులతో కూర్చుని ఉన్న ఈ కార్టూన్ తమిళనాడు బీజేపీ అధినేత అన్నామలైకి ఆగ్రహం కలిగించింది. వికటన్ మ్యాగజైన్ డిఎంకేకు ప్రచార సాధనంలా తయారైందని, ప్రధానికి వ్యతిరేకంగా నిరాధారమైన కథనాలు ప్రచురిస్తోందని ఆయన ఓ ఫిర్యాదు సంధించారు. అది ఢిల్లీ చేరిన కొద్ది గంటల్లోనే సదరు సంస్థ వెబ్సైట్, దాని యాప్లు పనిచేయడం మానేశాయి. కార్టూన్ ఫిబ్రవరి 10న ప్రచురితమైతే 5 రోజుల అనంతరం కేంద్ర ప్రభుత్వం తన వెబ్సైట్ బ్లాక్ చేసిందని, ఫిబ్రవరి 25 వరకు తనకు అధికారికంగా సమాచారం ఇవ్వలేదని వికటన్ వాదన. కార్టూన్ మంచి చెడ్డలను అటుంచితే 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక సంస్థకు చెందిన వెబ్సైట్ మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం అంత వేగంగా ఎలా నిర్ణయానికి రాగలిగిందో అర్థం కాదు. ఫిర్యాదులో బలం కంటే ఫిర్యాదుదారు బలవంతుడు కావడం వల్ల కాబోలు భావ ప్రకటన స్వేచ్ఛలు, హక్కులు పక్కకుపోయి కొద్ది గంటల్లోనే ఎదుటిపక్షానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా మ్యాగజైన్ను మూసేశారు. ఈ కార్టూన్ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైనదని నిర్ధారించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదా, లేక ఆనంద వికటన్ సంస్థ ప్రత్యర్థి పార్టీకి అనుకూలమని బీజేపీకి వ్యతిరేకమని అన్నామలై చేసిన ఆరోపణతో ఏకీభవించి జరిగిందా? కేంద్రం నిర్ణయం భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకమని, ఇది పూర్తిగా రాజకీయ ప్రేరిత చర్య అని ఎడిటర్స్ గిల్డ్ నుంచి తమిళనాడులోని అన్ని మీడియా సంస్థల వరకు విమర్శించాయి. ఆ కార్టూన్ భావ ప్రకటన స్వేచ్ఛ పరిమితుల్లోనే ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది సమర్థించారు. ఇది విదేశాలతో మనకున్న బలమైన బంధాలను దెబ్బతీస్తుందని న్యాయస్థానంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాపోయారు. మంచి చెడు తేల్చేలోగా ఇచ్చిన ఈ తాత్కాలిక తీర్పులో సమపాళ్లలో న్యాయం చేస్తున్నట్టు న్యాయమూర్తికి అనిపించి ఉండవచ్చు. కానీ కేంద్రానికి నచ్చని కార్టూన్ని తీసివేయమని చెప్పడం ద్వారా ఆ నియంత్రణను సమర్థించినట్టే అయింది. విచారణ కొనసాగుతుందని, వెంటనే వెబ్సైట్ను పునరుద్ధరించాల్సిందేనని ఆదేశించి ఉంటే బాగుండేది. తద్వారా ఎటువంటి వివరణలు అడగకుండా ఏకపక్షంగా కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయాన్ని ప్రశ్నించినట్టు అయ్యేది. కార్టూన్ను తొలగించాల్సిందిగా ఆదేశించి అందుకు సదరు సంస్థ నిరాకరించిన పక్షంలో నిర్దిష్టమైన ప్రక్రియను అనుసరించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. ఈ కార్టూన్ ద్వారా చేసిన రాజకీయ విమర్శతో అమెరికాలో మన దేశం పరువు పోతుందని, ఆ దేశంతో మన సంబంధాలు దెబ్బతింటాయన్న వాదనతో ఏకీభవించడం కష్టం. డొనాల్డ్ ట్రంప్ చర్యలు, చేష్టల మీద అక్కడి మీడియాలో ఎటువంటి విశ్లేషణలు, వ్యాఖ్యలు, కార్టూన్లు వస్తున్నాయో, అవి ఎంత ఘాటుగా ఉంటున్నాయో మన పాలకులు ఒకసారి గమనిస్తే బాగుంటుంది.